ఈరోజు వీడియోలో ఒక మంచి డిజైన్ బ్లౌజ్ అనేది చూసేద్దామండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి బ్లౌజ్లకి. ఒకసారి చూడండి, చూసి మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. చాలా బాగా అనిపిస్తుందండి వేసుకున్న తర్వాత. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము. నేనైతే 2 ఇంచ్ విడ్త్ 9 ఇంచ్ హైట్ తోటి రౌండ్ షేప్ అనేది తీసుకున్నానండి. రౌండ్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి. మంచిగా గీసేసుకొని కట్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తున్నాను. చూడండి, 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ నెక్కు అనేది క్యాన్ యూజ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి క్యాన్ నేనైతే యూజ్ చేయట్లేదండి. మీ దగ్గర ఉంటే వేసుకుంటే ఇంకా నీట్గా అనేది వస్తుందండి నెక్. ఇప్పుడు నేనైతే నెక్ కుట్టేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం అనేది ఇచ్చుకోవాలి. అక్కడక్కడ కచకాలు అనేది ఇచ్చుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుందండి. రౌండ్ షేప్ అనే కాదు, ఏ షేప్కైనా కచకాలు అనేది ఇచ్చుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను తిప్పేస్తున్నాను. తిప్పేసి దానిపైన లోడింగ్ కుట్ట అనేది వేసుకోవాలండి. ఒక కుట్ట అనేది వేస్తే మనకు నీట్గా అనేది షేప్ వస్తుంది. తిప్పేయకుండా ఐరన్ కూడా వేసుకోవచ్చు కుట్టేసుకోకుండా. కానీ నేనైతే ఐరన్ ఏం చెయ్యట్లేదు ఇక్కడ. నేనైతే కుట్ట అనేది వేసాను. వేసిన తర్వాత సైడ్ అంతా జాయిన్ చేసుకోవాలండి. బ్యాక్ పట్టీ కూడా వేసుకోవాలి. డాట్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను నెక్ షేప్ అనేది డిజైన్ అనేది పెడుతున్నానండి. చూడండి, ఒక సైడ్ వచ్చేసి నేను ఏ మోడల్ డిజైన్ పెట్టాలనుకుంటున్నానో అట్లాగే డ్రా చేసుకున్నాను. ఒక సైడ్ డ్రా చేసుకున్న తర్వాత అది మళ్ళీ మడత పెట్టేసి ఇట్లా కొట్టేస్తే దాని అచ్చు అనేది ఇంకొక సైడ్ అనేది పడుతుంది కదా, దాన్ని మంచిగా మళ్ళీ చాక్ పీస్ తీసుకొని నీట్గా అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కుచ్చు కోసం 2.5 ఇంచుల క్లాత్ తీసుకొని నేను కుచ్చు అనేది పెట్టేసుకున్నానండి. మడత వేసి నీట్గా కుచ్చు అనేది పెట్టేసుకున్నాను. ముందు పెట్టేసుకున్నాను కాబట్టి డ్రా చేసుకున్న విధంగా నేను దానిపైన కుట్టేస్తున్నాను. చూడండి, ఎలా నీట్గా సూది కిందికి దించుతూ పాదం పైనకి ఎత్తుతూ నీట్గా అనేది కుట్టుకోవాలండి. మనం షేప్ అనేది గీసుకున్నాం కదా, ఆ షేప్ మీద కుట్టుకోవాలండి. నేనైతే ఈ షేప్లో అనేది డిజైన్ పెడుతున్నాను. మీరు రౌండ్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ కుచ్చు డిజైన్ ఏ షేప్లో అనేది పెట్టినా కానీ చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈ షేపు వచ్చేటట్టు నేను ఇట్లా డ్రా చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, నీట్గా దాని మీద స్టిచ్చింగ్ చేసుకొని మిగిలినంతా కట్ చేయాలండి. అది వచ్చేసి ఫ్రంట్కి అవుతుందండి. మిగిలినది ఎక్సెస్ మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడన్నా కొంచెం క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా బయటికి వస్తుంది కదండి, అదైతే మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లేస్ అనేది వేస్తున్నానండి. దీనికి ఖర్చు దగ్గర కుట్టేసిన దగ్గర కొంచెం బయటికి కనిపిస్తుంది కదండి క్లాత్, అట్లా కనిపించకుండా లేస్ అనేది వేసుకుంటే మనకు ఎక్కడ ఏది క్లాత్ అనేది బయటికి రాదు. క్లాత్ తోటి కూడా వేసుకోవచ్చండి, శారీ క్లాత్ తోటి, కానీ అంత లుక్ అనేది ఉండదండి. లేస్ అనేది వేస్తే చాలా లుక్ వస్తుంది. కస్టమర్స్ అయితే మన దగ్గరికి బాగా వస్తారండి. ఇట్లా మనం ఏదన్నా క్రియేట్ చేసి ఇచ్చినప్పుడే కదండి మన దగ్గరికి కస్టమర్స్ అనే వస్తారు. అందుకనే నేను ఇట్లా అనేది లేస్ అనేది వేస్తానండి. లేస్ వేస్తే లుక్ బాగా వస్తుందండి. చూడండి, నీట్గా దాన్ని వేసినాం కదా, మనం ఒక కుచ్చుది అనేది వేసినాం కదా, దానిపైన నీట్గా క్లాత్ అనేది ఎక్కడ బయటికి రాకుండా దాన్ని అనేది నేను కవర్ చేస్తున్నాను అండి. లేస్ వేసిన తర్వాత చూడండి, వేసినానే ఎంత బాగుంది. ఇప్పుడైతే పైన నెక్కి ఇంకొక లేయర్ అనేది వేస్తున్నానండి. మనము గ్యాప్ ఇచ్చుకొని డ్రా చేసుకున్నాం కదండి, ఆ గ్యాప్ అనేది బయటకి గలీజ్గా కొడుతుంది కదా, అందుకనే రౌండ్ గుడంగా నేను అనేది లేస్ అనేది వేస్తున్నాను. మీకు మొత్తం కుట్టిన తర్వాత చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంత దూరం చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ. చూడండి, ఇప్పుడైతే నేను లేస్ మొత్తం వేసేసాను. వేసిన తర్వాత గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో ఒక బటన్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇట్లా స్టిచ్చింగ్ చేసినట్టయితే చాలా బాగా కనిపిస్తుందండి. చూసే వాళ్ళకు కస్టమర్స్కి కూడా బాగా అనిపిస్తుంది. ఇంకొకసారి మన దగ్గర వచ్చిన కస్టమర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారండి, మన దగ్గరనే ఉంటారు. చూడండి,
2 సార్లు అనేది కుడుతున్నాను దాన్ని. ఎందుకంటే గట్టిగా ఉండడానికి, లూజ్గా ఉండి ఊసిపోకుండా ఉండడానికి 2 సార్లు అనేది కుట్టేస్తున్నానండి. ఇప్పుడైతే ఎంత బాగా వచ్చింది చూడండి. సింపుల్గా కుట్టేసుకోవచ్చండి ఈ డిజైన్ అయితే. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. బ్లౌజ్ మొత్తం కుడితే ఇంకా నీట్గా అనేది అనిపిస్తుంది అండి చూడండి.